నమస్తే సార్. మీరేం చేస్తుంటారమ్మా? మేమేమి ఇంటికాడ ఉంటాము. మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఆయన వెంకటగౌడు. వెంకయ్య గౌడ్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన చేసిన మంచుకుని ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి బా. ఆ, ఇండ్లు ఇచ్చిన్నాడు, అన్నీ చేసిన్నాడు. ఏమి కొదవే లేదు, మాకేం కొదవ లేదు. అన్నీ బాగా చూసుకుంటా ఉన్నాడు వెంకటగౌడు. నా బిడ్డ మాదిరి బాగా చూసుకుంటా ఉన్నాడు. ఆయన పలమనేరులో ఆసుపత్రి కట్టించారంట, నిజమేనా? చూశారు మీరు ఎప్పుడైనా ఆసుపత్రిని? ఇలా ఆసుపత్రికి నా మనవరాలు వింటే అప్పటికప్పుడే వీళ్ళు సరిగ్గా చూడడానికి అప్పటికప్పుడే వచ్చేసే బాత్రూంలో కానీ సరిలేదు అని చెప్పి అన్ని క్లీన్ చేపించేసా. 10,000 వాళ్ళకి బాత్రూములు కడిగే వాళ్ళకి అప్పుడే ప్రకటించేసా వెంకటగౌడు. మరి మీ ఊర్లో రోడ్లు వేపడం కానీ కాలువలు వేపడం ఇలాంటి మంచి పనులు చేశారా? చేశారా? అన్నీ చేశారు. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది. మరి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? వస్తూ ఉన్నాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయి? వస్తూ ఉన్నాయి. డాక్రాల్లో కట్టిండేది మళ్ళీ వాపస్ ఇచ్చిన్నాడు. అన్నీ వస్తూ ఉన్నాయి. మాకేం లోట్లే. ఇప్పుడు పశారానికి వెళ్ళబారే వాన్ లేకుండా అయిపోయింది. ఎవరు? చంద్రబాబు. పశారానికి పోయా సినుకు లేకుండా అయిపోయింది అంతే. మరి సార్ చంద్రబాబు వస్తా అంటున్నారు కదా? చంద్రబాబు వస్తే మేము అట్లా చేయాల్సిందే. ఎందుకని అలాగే? వానలే పాడులే ఏమిస్తాడు? కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండాడు, మాకేమి ఇచ్చినాడు నేను. చంద్రబాబు వస్తే చేస్తాడు బాగా. ముందంతా చేసిండాలే చాలు. మా ఏమే చేసి వైసీపీ గెలుస్తుందంటారా? గెలుస్తుంది. మరి మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే కూడా గెలుస్తాడు. దేవుడు అనేది ఒకడు ఉండాలా. దేవుడు సాష్టగా ఉంటే, మా సత్యమ్మ సాష్టగా ఉంటే, మా ఎమ్మెల్యే మా జగన్ అన్న ఇద్దరు వస్తారు. నా బిడ్డలు గెలిపిస్తారు మరి సరే ఖచ్చితంగా. ఖచ్చితంగా నేను వేస్తానైనా. ఈసారి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గారిని ఓడిస్తా అంటున్నారు కదా? టీడీపీకి వేస్తే వాళ్ళు పూడిసేదే నాశనమై నాశన పత్రం అంతే.